అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ ఎవరైతే ఏప్రిల్ 5th రాయబోతున్న 9th ఎంట్రన్స్ అలాగే 6th ఎంట్రన్స్ రాసే పిల్లలకి సంబంధించిన న్యూ అప్డేట్ ఏంటంటే, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు సైనిక్ స్కూల్కి సంబంధించిన కొత్త అప్డేటు. అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ allotted to the applicants of the All India Sainik Schools Entrance Examination AISSCE 2025. అంటే మీరు ఆల్రెడీ అప్లై చేశారు, మీరు ఎగ్జామ్ అనేది ఏప్రిల్ 5th రాస్తున్నారు. అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఏ సిటీలో వస్తుందో అనేది ముందుగా ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అంటే ఏ సిటీలో వస్తుందో ముందుగా ఇన్ఫామ్ చేయడం వల్ల ఏంటంటే, మీరు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారని, అంటే జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు, ఇంకా వేరే రకాలుగా ప్లాన్ చేసుకోవడానికి మీకు ముందుగా ఇంటిమేషన్ అనేది సైనిక్ స్కూల్ వాళ్ళు ఇస్తున్నారు. దాన్ని ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. జస్ట్ ఒక 2 minutes అనమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, మీరు AISSCE 2025 అని క్లిక్ చేయగానే మీకు వస్తుంది, ఇలా హోమ్ పేజ్ వస్తుంది అనమాట. ఈ హోమ్ పేజ్లో మీరు చూడండి, AISSCE క్లిక్ హియర్ టు డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్. ఏ సిటీలో మీకు కావాలనే దాని మీద, మీకు సిటీ ఇంటిమేషన్ కావాలంటే దీని మీద క్లిక్ చేస్తారు. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పేజ్లో మీకు రెడ్ కలర్తో ఉంది చూడండి, కైండ్లీ చెక్ యువర్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆఫ్ యువర్ అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లీవ్. ఈ one is missing from the photo and signature, then kindly re-download because without photo signature advanced city intimation slip is invalid. సో మీకు ఫోటో అండ్ సిగ్నేచర్ కూడాను మీకు ఉండాలి ప్రాపర్గా. ఒకవేళ లేకపోతే, అలా రాకపోతే మళ్ళీ రీడౌన్లోడ్ చేసుకోండి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు సిటీకి సంబంధించిన ఇది వస్తుంది. మీకు ఇక్కడ అండర్లైన్ కూడా చేశారు రెడ్ మార్క్తో. దిస్ ఈజ్ నాట్ ద అడ్మిట్ కార్డ్, అంటే అది అడ్మిట్ కార్డ్ కాదు, ఓన్లీ సిటీ అన్నమాట. వాళ్ళకి ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడ వచ్చిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం అని వచ్చింది. సో ఈ విశాఖపట్నంలో ఈ స్టూడెంట్కి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉండొచ్చు. విశాఖపట్నంలో ఎక్కడైనా ఇవ్వచ్చు అని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇక్కడ మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ప్రాపర్గా వస్తే ఓకే, రాకపోతే రీడౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? సో ఇది అప్లై చేసిన స్టూడెంట్స్కి యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.